కాకినాడ రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో కుష్టి వ్యాధిగ్రస్తులకు బట్టలు, వారికి కావలసిన సామాన్లు మరియు భోజనం పంపిణీ. కాకినాడ పోలీస్ రిజర్వ్ క్వార్టర్స్ లో గల రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ సంఘం మరియు స్త్రీల సంఘం ఆధ్వర్యంలో కుష్టి వ్యాధిగ్రస్తులకు డిసెంబర్ నెల 2వ శనివారం ప్రతి సంవత్సరం వారికి అందించడం జరుగుతుందని పాస్టర్ రెవరెండ్ చంద్రపాల్ ఏస్తరమ్మ దంపతులు, స్త్రీల సంఘం ప్రెసిడెంట్ బి సువర్ణ కుమారి, సంఘ సెక్రటరీ జె సునీత ప్రకాష్ మరియు ట్రెజరర్ ఎం ఉమాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనే ఉద్దేశంతో సంఘంలోని సభ్యులు స్త్రీలకు ముందుకు వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా మగవారికి బట్టలు, ఆడవారికి చీరలు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, భోజనం కూడా అందించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ప్రెసిడెంట్ బి రాధాకృష్ణ, ట్రెజరర్ బి భూషణ్ కుమార్, ట్రెజరర్ డి నాని, సంఘ కార్యనిర్వహణ సభ్యులు సిహెచ్ చిన్న, టి అప్పారావు, ఎం నాగరాజు, డి నిరంజన్, సత్యనారాయణ, స్త్రీ సమాజ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుమారు 100 మంది కాకినాడ విముక్తి కాలనీకి సంబంధించిన కుష్టి వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు. దేవుని నామంలో అందరికీ వందనాలండి. రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ నుంచి మరి స్త్రీల కమిటీ వాళ్ళు అయినటువంటి మరి సునీత గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ఉమ గారు ఆధ్వర్యంలో, అలాగే మా స్త్రీల పెద్దల ఆధ్వర్యంలో, పాస్టర్ గారు, పాస్టరమ్మ గారి ఆధ్వర్యంలో మా కమిటీ మొత్తం స్త్రీలందరం కలిసి మరి ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము అక్టోబర్ నెల 2nd సాటర్డే రోజు మరి కుష్ఠరోగులకు భోజనాలు అరేంజ్ చేస్తామండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సుమారు ఒక 100 మంది దాకా వచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారికి స్పాన్సర్స్ చాలామంది, మొత్తం పోలీస్ ఫ్యామిలీస్ అందరూ కూడా స్పాన్సర్స్ ఇస్తారు. స్త్రీలందరూ కూడా ఆ కుటుంబాలన్నీ స్పాన్సర్ చేస్తారండి. వాళ్ళకి మంచి భోజనము, ఫ్రూట్స్, స్వీట్స్, అలాగే డ్రింక్స్, వస్త్రాలు, మరి మగవారికి ఆడవారికి కూడా వస్త్రాలు ఇస్తామండి. అంతే మాత్రమే కాదు, ఇంకా వస్తువు రూపంలో కూడా స్టీల్ ప్లేట్లు, లేకపోతే వాటర్ బాటిల్స్, ఇంకా ఇతర అన్నీ ఇస్తూ ఉంటాము. బెడ్షీట్లు అన్నీ కూడా ఇస్తామండి. వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళ ఫ్యామిలీస్ మరి అందరూ ఇవ్వాలని ఉత్సాహంతో ఉండి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రతి సంవత్సరం కూడా మా స్త్రీలందరూ కూడా మరి ఇంతకంటే ఇంకా ఎక్కువగా నెక్స్ట్ ఇయర్ చేయాలని, ఇంతకన్నా ఎక్కువగా అభివృద్ధి చేయాలనేసి మా స్త్రీల కమిటీ తరఫున, మా స్త్రీల సమాజం తరఫున, మా స్త్రీల ప్రెసిడెంట్గా నేను ఈ విన్నపం తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు జె సునీత అండి. స్త్రీల సెక్రటరీని మాట్లాడుతున్నాను. ప్రభు కృప వల్ల ఈరోజు మంచి వాతావరణం దయచేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈరోజు కుష్ఠరోగుల భోజనాలు అరేంజ్ చేయటకు మా స్త్రీల సమాజం అందరూ కూడా ప్రోత్సహించారు. అందరూ కూడా ఐక్యతగా కలిగి అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. వస్త్ర రూపంలో ఏంటి, భోజనాలు ఏంటి, మరి ఇతర సామాగ్రిలు ఏంటి, సమస్తము కూడా ఫ్రూట్స్, ఫ్రూటీలు, డ్రింక్స్, బిస్కెట్స్, బన్స్, మరి చాలా ఐటమ్స్ తీసుకొచ్చారండి. అలాగే ఎప్పుడు కూడా మరి ప్రతి అక్టోబర్ నెలలో 2nd సాటర్డే రోజున ఈ విధంగా ఏ స్త్రీల సమాజం ఉన్నా ఈ విధంగానే జరుగుతుంది. దేవుడిచ్చిన ఈ మా గొప్ప కృప కొరకే దేవునికి మహిమ ఘనత చెల్లాలని, ఆయనకే మహిమ ప్రభావం రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మిక్కిలి ప్రియమైన వారులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసు ప్రభుల వారు తెలియజేసినటువంటి ప్రేమ సూక్తిని శిరోధారంగా భావించి గత కొద్ది సంవత్సరాలుగా కాకినాడ పట్టణంలో భానుగుడిలో ఉన్నటువంటి రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ పక్షంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 2వ శనివారం సమాజంలో చిన్నచూపు చూడబడుతున్నటువంటి కుష్ఠరోగి వ్యాధిగ్రస్తులకు, సమాజం చేత అసహ్యపడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని అందరినీ సంవత్సరానికి ఒకసారి ఆదరించి మా ప్రేమను క్రియారూపంలో చూపిస్తూ వారికి ఒక మంచి భోజనాన్ని, వస్త్రాలను, దుప్పట్లను, పండ్లు, పలహారాలు అందిస్తూ మా ప్రేమను, దేవుని మాటను క్రియారూపంలో చూపించడానికి మాకు ఇచ్చినటువంటి చక్కనైనటువంటి ధన్యతను బట్టి వందనాలు. దీనికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మరి స్థానిక రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ కార్యవర్గానికి, అలాగనే వెనకనే ఉన్నటువంటి స్త్రీల సమాజపు పెద్దలను బట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇలా చేయడానికి, దానిలో నేను కూడా పాలిభాగస్తునిగా ఉండడానికి సంతోషిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. ఇదే మాదిరిగా మరి అనేక మంది మతంతో నిమిత్తం లేకుండా అణగారినటువంటి వర్గాలకు తమ చేయూతను అనుగ్రహిస్తూ
దేవుని ప్రేమను క్రియారూపంలో చూపిస్తూ వారి యొక్క ఉద్ధరణకు, వారి యొక్క ఆదరణకు నోచుకోలేనటువంటి వారి జీవితాల్లో చిరుకాంతి రేఖను వెలిగించాలనేటువంటి మా ప్రయత్నాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలరని మరొకసారి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఈ సమయంలో మా సంఘ స్త్రీల సమాజ పెద్దలు కూడా మాట్లాడతారు.